కర్మ కథ. కర్మకి ఎవరు అతీతులు కారు. మానవ రూపంలో వచ్చిన దేవుడు కూడా దాన్ని అనుభవించి తీరవలసిందే అని మన పురాణాలే చెబుతున్నాయి. రామాయణంలో సీతని లంక నుండి తీసుకురావడానికి కోసం వానరసేన సహాయం పొందడానికి సుగ్రీవుడిని రాజును చేసే ప్రక్రియలో వాలిని రాముడు చెట్టు చాటు నుండి చంపాడు. అది ప్రకృతి ధర్మానికి విరుద్ధం కదా. రామాయణం ముగిసిన తరువాత అవతారం చాలించిన రాముడు వైకుంఠానికి తిరిగి వెళ్ళాక ఆయనని కలవడానికి వాలిని సృష్టించిన ఇంద్రుడు, సుగ్రీవుడిని సృష్టించిన సూర్యుడు కలిసి విష్ణువు దగ్గరకు వెళ్ళి ప్రకృతి సమతుల్యంలో జరిగిన తప్పుని వివరించారు. అప్పుడు విష్ణువు, భయపడకండి, దీని సమతుల్యాన్ని నేను వచ్చే యుగంలో సరిచేస్తా అని చెప్తాడు. తరువాత జరిగిన ద్వారపా యుగంలో కృష్ణుడి రూపంలో వచ్చిన విష్ణువు కురుక్షేత్ర సమయంలో సూర్యపుత్రుడైన అర్జునుడి వైపు ఉండి ఇంద్రుడి పుత్రుడైన కర్ణుడిని ఓడించేలాగా చేసి మళ్ళీ ప్రకృతి సమతుల్యాన్ని కాపాడతాడు. ఆ తర్వాత అవతారం చాలించే సమయంలో ఒక చెట్టు కింద కూర్చుని కృష్ణుడు వేణుగానం చేస్తూ ఉండగా ఆ వేటగాడు వదిలిన బాణం ఆయనకు తగులుతుంది. రక్తం కారుతున్న కృష్ణుడిని చూసి ఆ వేటగాడు వచ్చి, అయ్యో నన్ను క్షమించు కృష్ణ, నేను చేసిన పాపానికి నాకు ప్రాయశ్చిత్తం లేదు అని చెప్పగా కృష్ణుడు, ఇది నీ తిప్పు కాదు, ఇది నీ తప్పు కాదు. పూర్వజన్మలో నువ్వు వాలిగా ఉన్నప్పుడు నేను నిన్ను చంపడానికి చెట్టు చాటుగా వదిలిన బాణం ద్వారా నువ్వు ప్రాణాన్ని కోల్పోయావు. ఇప్పుడు అదే బాణం ద్వారా నీ చేతిలో నేను ప్రాణాన్ని కోల్పోవాలి. అదే ప్రకృతి నియమం అని చెప్పి అక్కడే తన అవతారాన్ని చాలిస్తాడు. ఈ విధంగా మానవ రూపం దాల్చి చేసిన కర్మని దేవుడు కూడా అనుసరించి తీరవలసిందే. అదే కర్మ సిద్ధాంతం. చేసిన కర్మ ఎవరైనా అనుభవించవలసిందే. దానికి ఎవరు అతీతులు కారు. నమస్కారం.